అందరికీ నమస్కారం. ఎస్బిఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, అనేక నెలల నుండి మన ఛానల్లో అనేక మంది ప్రముఖుల ఇంటర్వ్యూలు ప్రసారం అవుతున్న విషయం మీరు చూస్తూనే ఉన్నారు. దానిలో అనేక మంది ఐఐటిఎన్స్ వచ్చారు, ఐఐఎమ్స్ వచ్చారు, ప్రొఫెసర్స్ వచ్చారు, ఐఐటి హైదరాబాద్ ప్రొఫెసర్స్ కూడా వచ్చారు. కానీ ఈసారి మన ఛానల్లో అత్యంత ప్రత్యేకమైనటువంటి అతిథి వస్తున్నారు. వారి పేరు దివిరెడ్డి. వారి గురించి క్లుప్తంగా ఒక నిమిషం పరిచయం చేసిన తర్వాత వారి ఇంటర్వ్యూలోకి వెళ్దాము. నేను ఈ యూట్యూబ్ ప్రయాణంలో, కెరీర్ కౌన్స్ ప్రయాణంలో చూసిన అత్యంత అరుదైన వ్యక్తుల్లో వీరొకరు. అటు టెక్నాలజీ రంగంలో అనుభవం ఉంది, ఇటు ధార్మిక ప్రపంచానికి మీకు చాలా ఆత్మిక సంబంధం ఉంది, అటు విద్య పట్ల అంతులేని మమకారం ఉంది, ఆర్గనైజేషన్ నడపాలో తెలుసు, హృదయం ఉన్నటువంటి వ్యక్తి. సో ఇది చాలా చాలా అరుదైన అవకాశం. మిత్రులారా, ఈ వీడియోని తప్పనిసరిగా చివరి వరకు చూడండి. వీరు ప్రస్తుతము టొరంటో గ్రూప్ ఆఫ్ కాలేజ్ డైరెక్టర్స్గా పనిచేస్తున్నారు. వీరు ఎన్ఐటి వరంగల్లో బీటెక్ అండ్ ఎంటెక్ ఆ రోజుల్లోనే చదివారు. ప్రస్తుతం టొరంటో కాలేజ్ భవిష్యత్తులో సరికొత్త విప్లవాన్ని ఆవిష్కరించబోతుంది. అది మీరు కళ్ళారా అతి త్వరలోనే చూడబోతున్నారు. విద్య కేవలం సంపన్నులకే కాదు, నిరుపేదలకు, మారుమూల ప్రాంతాల్లోని ఆదివాసీ కుగ్రామాలకు కూడా విద్యను అతి తక్కువ డబ్బుతో చేర్చేటువంటి ఒక బృహత్తర ప్రణాళికను సిద్ధం చేసుకుని అవన్నీ విషయాల గురించి లోతుగా తెలుసుకుంటారు. మీరు కాలేజ్ ఎంపిక చేసుకునే ముందు తప్పనిసరిగా టొరంటో కాలేజ్ను సందర్శించండి, దాని గురించి తెలుసుకోండి. ఇది ఎస్బిఆర్ టాక్స్ ప్రతిష్టాన్ సూచించేటువంటి అతి కొద్ది కాలేజీల్లో ఇది కూడా అత్యంత ప్రముఖమైనది. మనం ఇప్పుడు చర్చలోకి వెళ్దాం. నమస్తే. నమస్కారం అండి ఎస్బిఆర్ గారు. సార్, చాలా చాలా హ్యాపీగా ఉంది మీరు ఛానల్లోకి రావడం. మీతో చాలా దీనికంటే ముందు కూడా చాలా సేపు మాట్లాడారు. యాక్చువల్గా మేము టొరంటో గురించి చాలా రోజు ప్రయత్నిస్తున్నాం. దురదృష్టవశాత్తు మనం కనెక్ట్ కాలేకపోయాం. ఎందుకంటే మాకు చాలా తెలుసు ఉదయ్ రెడ్డి గారి గురించి, వారి విజన్ గురించి, వారి ఫిలాసఫీ గురించి, టొరంటో టెక్నాలజీ గురించి చాలా వింటున్నాం. సార్, యాక్చువల్ అసలు ఏంటి సార్, అసలు ఒక్క ప్రశ్నలో సూటిగా చెప్పదలుచుకుంటే, సార్, ఒక స్టూడెంట్ పేరెంట్ టొరంటోను ఎందుకు ఎంపిక చేసుకోవాలి, టొరంటోను ఎందుకు పరిశీలించాలి సీరియస్ చేయాలంటే మీరేం చెప్తుంది దీని గురించి? సార్, ఒకటి ఏంటంటే ఇప్పుడు చాలా కాలేజీలు ఉన్నాయి సార్, చాలా ఆప్షన్స్ ఉన్నాయి స్టూడెంట్స్కి, పేరెంట్స్కి. కానీ సబ్జెక్ట్లో ఎక్స్పర్టీస్ రావడం అనేది ముఖ్యమైనది సార్. ఒకటి. రెండు, పర్సనాలిటీ బిల్డింగ్ అనేది రెండవది. ఎందుకంటే పిల్లలు ఇవాళ ఇప్పుడు పోటీ ప్రపంచంలో ఏమవుతుందంటే సబ్జెక్ట్ ఉన్న దగ్గర పర్సనాలిటీ లేదు, పర్సనాలిటీ ఉన్న దగ్గర సబ్జెక్ట్ లేదు. రైట్? అదొకటి. రెండోది ఏంటంటే మీరు ఇప్పుడు ఒక 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 ఎగ్జామ్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఉంది సార్ చాలా. అంటే ప్రపంచం అంతా నడిచేది ఏంటంటే ఐఐటి ఎగ్జాము, లేకపోతే ఎంసెట్ ఎగ్జాము, ఐఐటి మెయిన్ అని, అడ్వాన్స్డ్ అని, దానికోసం మాత్రమే చదివిస్తారు. టొరంటోలో ఏంటంటే సబ్జెక్ట్ నేర్పిస్తాం సార్. ఇప్పుడు ఈత నేర్పామనుకోండి, ఈత నేర్పితే ఎక్కడైనా కూడా ఈత కొట్టగలగాలి. రైట్? ఒక పూల్లోనో లేకపోతే ఒక చెరువులోనో ఈత కొట్టడానికి మాత్రమే ఈత నేర్పారు. అట్లాగే ఇప్పుడు ఒక పూల్లో, ఒక స్విమ్మింగ్ పూల్లో నేర్చుకున్న పిల్లవాడు సముద్రంలో భయపడతాడు. అదే సముద్రంలో నేర్చుకున్న పిల్లవాడు స్విమ్మింగ్ పూల్ అంటే భయపడాడు. రైట్? సో ఇక్కడ టొరంటో అనేది మేము సముద్రం లాగా అనుకుంటాం సార్. అన్ని రకాల ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ ఉందనుకోండి, ఆ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ని ఎన్ని రకాలుగా చదవాలో అన్ని రకాలుగా చదివిస్తే, అంటే ఒక దాని మీద మాస్టరీ వస్తే కనుక మాస్టర్ ఆఫ్ ద సబ్జెక్ట్ అయిపోతే అది ఏ ఎగ్జామ్ అయినా రాయాలి. అది ఎస్ఐటి కావచ్చు, ఐఐటి మెయిన్ కావచ్చు, ఐఐటి ఆబ్జెక్టివ్ కావచ్చు, ఏదైనా కూడా. ఎందుకంటే సబ్జెక్ట్ తెలవాలి. అది మా టొరంటో మెయిన్ మోటో సార్. మాస్టరీ చేస్తారు సార్. మాస్టర్ చేయాలి. ఓకే, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కాకుండా మేము ఏంటంటే పర్సనాలిటీ డెవలప్మెంట్లో ఇప్పుడు, ఎందుకంటే ఈ సబ్జెక్ట్ నేర్పించవచ్చు, ఇంజనీరింగ్లో చదవచ్చు. అక్కడ ఏమవుతుందంటే ఇవాళ రేపటి ప్రపంచంలో చాలా ట్రాప్స్ ఉంటాయి సార్. అన్ని రకాల ట్రాప్స్ గురించి మేము నేర్పిస్తాం. ఏంటంటే ఎందులో ఎట్లా చెడిపోకుండా పిల్లవాళ్ళని. ఎందుకంటే ఇంజనీరింగ్లో కూడా పనిచేస్తుంటుంది. ఇంజనీరింగ్ కాదు, లైఫ్ లాంగ్ పనిచేస్తుంది. ఎందుకంటే పేరెంట్స్ చెప్పలేరు, చాలా వరకు పేరెంట్స్కి తెలియదు. పిల్లలు, చిన్నపిల్లలు, వాళ్ళకు ఎవరికి ఏం తెలియని పరిస్థితిలో మనం చెప్పకపోతే పిల్లలకు ఎట్లా తెలుస్తుందండి? సో అందుకని అది కూడా చాలా థర్డ్ డైమెన్షన్లో కనిపించిందండి. మీరు ఎండే చెప్తున్నారు కానీ ఇంతకుండే టెక్ బేస్, ఆన్లైన్ బేస్డ్, కంటెంట్ బేస్,
ఈ ఈ ఈ చాలా సాలిడ్ టెక్ సపోర్ట్ కూడా బహుశా ఏ కాలేజ్ అయిపోవచ్చు. దాని గురించి ఏంటి అసలు? సార్ టెక్నాలజీ అంటే ట్యూరిటో ఒక తెలంగాణలో కాదు, ఇండియాలోనే కాదు, వరల్డ్లోనే బెస్ట్ సార్. ఎందుకంటే వరల్డ్లో ఉదయ్ రెడ్డి గారు మన ఫౌండర్ అండ్ సిఇఓ గారు 2006లో టీవీ అని ఇంటర్నెట్లో ఓటీటీ ప్లాట్ఫామ్, ఫస్ట్ ఓటీటీ ప్లాట్ఫామ్ ఇన్ ద వరల్డ్ సార్, అది క్రియేట్ చేశారు. సో అదే టెక్నాలజీ 2020లో ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు ఏమైందంటే స్కూళ్ళన్నీ ఆగిపోయాయి, పిల్లలందరూ ఇళ్ళల్లో ఉండిపోయారు. ఇప్పుడు మనం ఫ్యాషన్గా కరోనా బ్యాచ్ అని కూడా పిలుస్తున్నాం, ఎందుకంటే పిల్లలకి చదువురాని బ్యాచ్ అని అర్థం దాంట్లో. అట్లాంటి టైంలో ఉదయ్ రెడ్డి గారి ఆలోచన ఏంటంటే మనకు పర్ఫెక్ట్ టెక్నాలజీ ప్లాట్ఫామ్ కనుక బిల్డ్ చేసి ఇస్తే కనుక పిల్లలు ఆన్లైన్లో కూడా నేర్చుకోవచ్చు కదా అనే దాంతో స్టార్ట్ అయింది సార్. అదే సంవత్సరంలో అంటే ఆల్రెడీ టెక్నాలజీ 80% టెక్నాలజీ ఉంది మన టీవీ టెక్నాలజీ. తర్వాత కంటెంట్ ఒకటి క్రియేట్ చేయాల్సింది ఉండే, ఆ కంటెంట్ క్రియేట్ చేశారు. కంటెంట్ దాదాపు ఒక 3 సంవత్సరాలు కూర్చొని. ఏ ఇయర్లో సార్ అది? 2020లో స్టార్ట్ అయింది సార్. సో కంటెంట్ ఇంకా బిల్డ్ అయితేనే ఉంది. కంటెంట్ అంటే ఇప్పుడు మనం ఎందుకంటే ఇండియా విశ్వగురు అంటున్నాం, ఓన్లీ తెలంగాణకో ఆంధ్రాకో లేకపోతే ఒక ఇండియాకు నేర్పిస్తే విశ్వగురు కాదు, మొత్తం ప్రపంచం అంతా విద్యను నేర్పాలి అనే దాని మీద క్రియేట్ అయిన ప్లాట్ఫామ్ సార్ ఇది. సో ఈ ప్లాట్ఫామ్లో కంటెంట్ హైయెస్ట్ టెక్నాలజీ, ఫర్ ఎగ్జాంపుల్ లేటెస్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ ట్యూటర్ ఒకటి వస్తుంది. తర్వాత ఏఐ బేస్డ్ హోంవర్క్ హెల్పర్ అనే యాప్ వస్తుంది. తర్వాత మెయిన్ యాప్ స్టూడెంట్ యాప్, పేరెంట్ యాప్ ఉంటుంది. స్టూడెంట్ యాప్లో స్టూడెంట్ చదువుకుంటుంటాడు. తర్వాత పేరెంట్ యాప్ ఆయన సెల్ ఫోన్లో చూసుకుంటే ఎక్కడైనా ఉండొచ్చు, పక్కకే ఉండొచ్చు, లేదంటే జాబ్లో ఉండొచ్చు, అమెరికాలో ఉండొచ్చు పేరెంట్. ఆ పేరెంట్ తన స్టూడెంట్ ఏం చేస్తున్నాడు అనేది కంప్లీట్ రిపోర్ట్స్ ఉంటాయి అనమాట. రిపోర్ట్స్ని బట్టి ఎట్లా చదువుతున్నాడు అనేది, ఎన్ని సెకండ్స్ ఏ ప్రాబ్లం మీద స్పెండ్ చేశాడు అనేది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ టెక్నాలజీ దాన్ని ట్యూరిటో ఇంటర్మీడియట్ కాలేజ్ పేరెంట్స్ కూడా అందుబాటులో ఉండేది. 100% అందుబాటులో ఉంది సార్, మొదటి నుంచి అందుబాటులో ఉంది. అందుకే ఈ తెలుగు స్టేట్స్లో ఏ కాలేజీలో లేని పర్సంటేజ్ రిజల్ట్స్ మా దగ్గర ఉన్నాయి సార్. అంటే ఇప్పుడు 1,00,000 మంది ఉన్నప్పుడు 100 సీట్లు తెచ్చుకోవడం పెద్ద గొప్ప కాదు, కానీ 200 మంది ఉన్నప్పుడు 25 సీట్లు తెప్పియడం అనేది ఐఐటి సీట్లు అనేది అది మళ్ళీ చెప్పండి. అది 200 మంది స్టూడెంట్స్ ఉన్నప్పుడు మాకంటే ఎగ్జాక్ట్ నెంబర్ 23 సీట్లు వచ్చేసారు ఐఐటి, ఓన్లీ ఐఐటి. ఈ 200 మందిలో 136 స్టూడెంట్స్ టాప్ నాచ్ గ్రేడ్ 1 యూనివర్సిటీలో సీట్ వచ్చాయి. 136 అంటే లోకల్ ప్రైవేట్ కాలేజ్ ఎంసెట్ కాక ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, బిట్స్ పిలాని ఇలాంటి కాలేజీలు, తర్వాత డీమ్డ్ యూనివర్సిటీ లేదంటే ఎస్ఆర్ఎం కానీ మణిపాల్, వెల్లూరు అట్లాంటి కాలేజీలో 136 మెంబర్స్ వెరిఫైబుల్ రిజల్ట్స్ ఉన్నాయి. ఎంసెట్ టాప్ 10 కాలేజ్ పెడితే బహుశా 150-160 వచ్చేస్తారు సార్. మాకు 80% పిల్లలు ఎంసెట్ కాలేజీలో పెట్టేస్తే రిజల్ట్స్ వచ్చేసాయి సార్. అండ్ ఇంకా కొన్ని ఏంటంటే ఇప్పుడు 100 మార్క్స్ ఉన్న వాళ్ళు 100 మార్క్సే ఉంటారు, 80 ఉన్న వాళ్ళని 100 వరకు నెట్టొచ్చు. కానీ ఒక్కొక్కసారి మాకు ఏమవుతుందంటే వాట్ ఎవర్ ద రీజన్స్, ఇప్పుడు 40% ఉన్న పిల్లలు తీసుకొచ్చాను, వాళ్ళు 60% వరకు నెట్టవచ్చు, 70 వరకు నెట్టవచ్చు, 100 వరకు నెట్టలేము. సో ఆ బేసిస్ మీద ఏంటంటే 136 స్టూడెంట్స్ టాప్ నాచ్ కాలేజ్ సార్. మేమైతే దేనికైనా రెడీ, అంటే వీఆర్ ద బెస్ట్ కాలేజ్ అని ప్రూవ్ చేయడానికి పర్సంటేజ్ వైజ్. అంటే మా దగ్గర 20,000 మంది స్టూడెంట్స్ లేరు, ఎవిడెన్స్ తోటి ఎస్ వాట్ ఎవర్ ఐఎమ్ టాకింగ్ 100% ఎవిడెన్స్ ఉంటుంది సార్. సార్ యాక్చువల్లీ ఇప్పుడు దీనికి బేస్ అంతా కూడా ట్యూరిటో ఎడ్యుటెక్ ప్లాట్ఫామ్ కదా సార్? అవును సార్. బ్రీఫ్గా అసలు ట్యూరిటో ఎడ్యుటెక్ ప్లాట్ఫామ్ ఏం చేస్తుంది, దానివల్ల ట్యూరిటో కాలేజ్ ఏరియా పేరెంట్స్ స్టూడెంట్స్కి ఏం లాభం కొంచెం చెప్పగలుగుతారు సార్? ట్యూరిటో యాప్ ఉంటుంది సార్. ఇప్పుడు మాకేంటంటే ట్యూరిటో ఇంటర్నేషనల్ వచ్చేసి ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి. సో ఆన్లైన్ ఇప్పుడు మీరు యూరోప్లో ఎస్పెషల్లీ యూకే, యుఎస్ఏ, ఆస్ట్రేలియా ఈ 3 దేశాల్లో దాదాపు 14,000 స్టూడెంట్స్ ఉన్నారు సార్ మనకి ఆన్లైన్లో. ఓకే. అండ్ ప్రతిరోజు స్టూడెంట్స్ స్కూల్ అండ్ ఇంటర్మీడియట్ 6th గ్రేడ్ నుంచి స్టార్ట్ అవుతుంది సార్ మనకి. 6th గ్రేడ్ నుంచి +2 వరకు ఉంటుంది. అక్కడ ఏంటంటే ఇంటర్మీడియట్ ఉండదు, 11th 12th అంటాము, రైట్? సో దాదాపు 14,000 ఉన్నారు. ఎవ్రీ డే బై డే పెరుగుతున్నారు సార్ మనకి. ద బెస్ట్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ అని మనకి అవార్డ్స్ కూడా ఉన్నాయి అవుట్ సైడ్. సో అది ఎప్పుడు స్టార్ట్ అయింది సార్? ట్యూరిటో వచ్చేసి 2020లో స్టార్ట్ అయింది సార్. 2020లో స్టార్ట్ అయింది. 4 years కరెక్ట్ సార్. ఓకే. టీవీ వచ్చేసి 2006లో స్టార్ట్ అయింది. ఇది ట్యూరిటో కాలేజ్ 2021
2020నే సేమ్ ఈ రెండు ఒకటే రెండు ఒకేసారి స్టార్ట్ అయినాయి. కానీ చాలా ఎదిగిపోయినట్టున్నారు కదా టొయోటా ఎడ్యుటెక్ ప్లాట్ఫామ్ కింద. అవును సార్, ఇంకా చాలా వస్తున్నాయి సార్ దాని ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్లో. మనకేందంటే ఒకటేమో ట్యూరిటో టీవీ స్టార్ట్ అవుతుంది సార్, జనవరి 15th రోజు స్టార్ట్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ట్యూరిటో టీవీ ఏంటంటే ఇప్పుడు ఎక్కడో మారుమూల గ్రామాల్లో ఉన్న వాళ్ళు, వాళ్ళకి అంటే లక్షలు పెట్టి చదువుకునే కెపాసిటీ లేని వాళ్ళకి సార్, వాళ్ళకి ఏంటంటే అంటే నెట్ఫ్లిక్స్ చూడడమో లేకపోతే ఏదైనా ఇప్పుడు ఆహా ఉందనుకోండి, అట్లాంటి ఓటీటీ చూడగలిగే వాళ్ళు ఎవరైనా కూడా 100 రూపీస్ సబ్స్క్రిప్షన్ పెట్టుకుంటే కనుక మన ట్యూరిటో టీవీలో సెలెక్ట్ చేసుకుని క్లాసెస్ వ్యూ చేయొచ్చు. ఫోన్లో కూడా వచ్చేస్తాయి, యూట్యూబ్లో కూడా ఫోన్లు వస్తాయి సార్, ఫోన్లు వస్తాయి, టీవీలలో వస్తాయి. ఈవెన్ క్లాస్ రూమ్లలో కూడా మేము చాలా స్కూల్స్ తోటి వర్క్ చేస్తున్నాము. ఈవెన్ అంటే గవర్నమెంట్ స్కూల్స్ తోటి కూడా మేము వీఆర్ కమింగ్ అప్ విత్ ట్యూరిటో క్లాసెస్ సార్. సో ద బెస్ట్ మెయిన్ బేసిస్ ఏంటంటే మాది నెట్వర్కింగ్ టెక్నాలజీ, యుప్టీవీ బేస్డ్ టెక్నాలజీ కదా. సో యుప్టీవీ ఏంటంటే చాలా ఛానల్స్కి మేము బ్యాక్గ్రౌండ్ అనమాట. అదే బ్యాక్గ్రౌండ్ తోటి మా కంటెంట్ని ఎట్లా అంటే ఐడియా ఏంటంటే వరల్డ్లో ఎక్కడన్నా ఉండనియండి, సౌత్ ఆఫ్రికా కావచ్చు, నైజీరియా కావచ్చు, గల్ఫ్ కావచ్చు, ఐడియా ట్రినిడాడ్ అండ్ టొబాగోలో వచ్చిందని చెప్పి నేను ఇంటర్వ్యూలో చూశాను. ఎగ్జాక్ట్లీ. సో వరల్డ్ అంతా చీపెస్ట్ అంటే ఎకనామిక్ ప్రైస్లో, అంటే ఎవరైతే మనకు అంటే ఎకనామికల్గా ప్రివిలేజ్డ్ ఉన్న వాళ్ళందరికీ రీచ్ కావాలనేది ఐడియా సార్. ఓకే, ఇప్పుడు లక్షలు పెట్టే చదువు ఏదైతే ఉందో అది ఒక ఇంటర్నేషనల్ స్కూల్స్నే కాదు, కేవలం అంటే కార్పొరేట్ కాలేజీలలో వచ్చే ఐఐటి, ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటి జేఈ మెయిన్ అడ్వాన్స్డ్ ఉందనుకోండి, అది ఎక్కడ అంటే ఎక్కడో మన వనవాసి ప్లేస్లలో, ఇప్పుడు ఛత్తీస్గఢ్ ఉందనుకోండి, అక్కడ ఇంట్లో కూర్చొని ఒక టీవీ కనెక్షన్ ఉన్నా, ఒక ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నా కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ట్యూరిటోని ఓపెన్ చేసి ఐఐటీలో సీట్ తెచ్చుకునే కెపాసిటీ తెప్పియడం మన మెయిన్ మోటో సార్. అంటే అంటే మాకేంటంటే విద్యాధర్మ మేము చేసేది. సో ఆ ప్రాసెస్లో విశ్వగురు అనే ఒక కాన్సెప్ట్ని మేము ఫాలో కావడానికి, మా ధర్మాన్ని నెరవేర్చడానికి ప్రయత్నిస్తున్నాం సార్. ఇంకొకటి ఏంటంటే ఇక మా దగ్గర వచ్చి ఇప్పుడు మాదాపూర్లో గర్ల్స్ క్యాంపస్ ఉంది సార్, ఓన్లీ ప్యూర్ ఓన్లీ గర్ల్స్. ఆదిబట్లలో ఒకటి బాయ్స్, రెండే క్యాంపస్లు ఉన్నాయి సార్ మనకు, అంతే రెండే క్యాంపస్లు ఉన్నాయి. ఆదిబట్లలో బాయ్స్ క్యాంపస్, గర్ల్స్ ఒకటి బాయ్స్ ఒకటి, అంతే గర్ల్స్కి ఒకటి బాయ్స్కి ఒకటి. ఇక్కడ ఏముంటుంది అంటే మన ట్యాబ్ ఉంటుంది సార్, లెనోవో ట్యాబ్ ఇస్తాము. అంటే లాక్డ్ అంటే మన ట్యాబ్ అనగానే భయపడి దాంట్లో అన్ని రకాల ప్రోగ్రామ్స్ అన్వాంటెడ్ కూడా వస్తాయని చెప్తారు. 100% లాక్డ్ ఉంటాయి సార్. కానీ పిల్లలు కూడా చాలా స్మార్ట్ అవుతున్నారు, అప్పుడప్పుడు అన్లాక్ చేస్తారు, వాళ్ళకి పనిష్మెంట్ కూడా పడుతుంటుంది. పనిష్మెంట్ అంటే మేము వారం రోజులు తీసేసుకుంటాము ట్యాబ్, మళ్ళీ ఇస్తాము. సో అట్లా కొంచెం అక్కడక్కడ జరుగుతాయి, కానీ ప్యూర్ అన్లాక్డ్ ట్యాబ్ సార్, సారీ లాక్ ట్యాబ్స్, అన్లాక్ చేయనీయం. ఓకే, అక్కడ రీల్స్ కానీ యూట్యూబ్ కానీ గూగుల్ కానీ ఏది కూడా ఛాన్స్ ఉండదు అనమాట చూడడానికి, ప్యూర్గా ఓన్లీ యాప్ చూస్తారు. యాప్లో ఏమవుతుందంటే మీరే ఇస్తారు సార్ ట్యాబ్ విత్ ఇన్ ద ఫీనా? విత్ ఇన్ ద ఫీ సార్. ఓకే, ట్యాబ్ మనం ఇస్తాము, యాప్ మెటీరియల్ అన్ని ఇస్తాం అనమాట. ఇందులో మనకి ఏంటంటే పిల్లలు 4 types ఆఫ్ ఐడియాస్ ఉంటాయి, 4 types ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది సార్. ఒకటేమో ట్యాబ్ కాకుండా మా మెటీరియల్, ఫిజికల్ మెటీరియల్, మామూలు అందరూ కాలేజీలో ఇచ్చేటువంటి బుక్స్ మెటీరియల్ ఇస్తాం సార్. అది కూడా టాప్ నాచ్ కాలేజీలలో, అంటే లెక్చరర్స్, అంటే ఒకప్పుడు పేర్లు చెప్పాను కానీ ఒకప్పుడు ఎట్లా అంటే ద బెస్ట్ ఇన్ అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్లో లెక్చరర్స్ చెప్పిన, అంటే రాసినవి ప్రింటెడ్ ఉంటాయి సార్ మెటీరియల్. తర్వాత యాప్లో కొందరు పిల్లలకి ఏంటంటే ఓన్లీ చదివితే అర్థమవుతుంది, సో వాళ్ళకి పీడిఎఫ్ ఫైల్స్ ఉంటాయి సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాలినామియల్ అనే చాప్టర్ ఉందనుకోండి మ్యాథమెటిక్స్లో, పాలినామియల్ క్లిక్ చేసేస్తే ఆ చాప్టర్ వచ్చేస్తుంది, చదువుకుంటూ వెళ్ళిపోతుంటారు, డౌట్స్ ఏమైనా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తుంటారు. సో కిందికి వస్తుంటే సొల్యూషన్స్ ఉంటాయి, అది కంపేర్ చేసుకుంటారు. అది ఒక పద్ధతి సార్. దాని తర్వాత పాలినామియల్స్ కొందరికి ఏముంటుంది, లెక్చరర్ చెప్తే అలవాటు అవుతుంది. అదేంటంటే ఒక్కొక్క చాప్టర్కి 10 వీడియోల నుంచి 50 వీడియోల వరకు ఉంటాయి సార్. అంటే ఇవేంటంటే మన స్టూడియోస్లో రికార్డ్ చేసిన వీడియోస్ అన్నమాట, ఇన్ డీటెయిల్ ప్రతి ఎడిట్ చేసినవి, ఇంకా మ్యూజిక్ కూడా ఉంటుంది అనమాట. ప్లస్ యానిమేటెడ్, ఇప్పుడు ఒక్కోసారి ఒక త్రిభుజం కాన్సెప్ట్ ఉండే వీడియోస్ ఉంటాయి అనమాట. ఆ వీడియోస్ క్లిక్ చేసేస్తే దాని ఇన్ఫర్మేషన్, మొత్తం లెక్చర్స్ ఉంటాయి, అది కూడా టాప్ లెక్చరర్స్ చెప్పినాయి. సో తర్వాత క్లాసెస్లో మనకి 45 to 50 మెంబర్స్ ఉంటుంది సార్, డిపెండింగ్ ఆన్ స్ట్రెంత్. ఆ క్లాస్లో చెప్పిన లెక్చర్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి
90% ఆఫ్ ద స్టాఫ్ ఆర్ ఫ్రమ్ ఐఐటీస్ ఓన్లీ సార్. ఇప్పుడు మ్యాథమెటిక్స్ ఐఐటి కాన్పూర్ నుంచి వచ్చారు, మినిమం ఆయనకి 23 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఫిజిక్స్ వచ్చేసి ఐఐటి ఖరగ్పూర్, ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. కెమిస్ట్రీ వచ్చేసి మనకి శర్మ గారు అని తను కెమిస్ట్రీ బ్రహ్మ అని పిలుస్తారు. యా. సో తర్వాత గురుప్రసాద్ గారు అని ఆయన ఐఐటి ఢిల్లీ. ఏంటంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా సార్, వీళ్ళ కెమిస్ట్రీ అంత పేర్లు కూడా చెప్తున్నాను ఎందుకంటే ఈ సంవత్సరం ఐఐటి మెయిన్లో 2 times టాప్ ఫస్ట్ ర్యాంక్ సార్ మనకి, అంటే కెమిస్ట్రీలో 100/100, మెయిన్ 1లో 100/100 వచ్చింది రహీమ్ అనే అబ్బాయికి. తర్వాత మెయిన్ 2లో కూడా 100/100 వచ్చింది. అయితే నేను అనుకుంటాను ఇది రికార్డ్ అనుకుంటున్నాను, ఒకే అబ్బాయికి ఒకే కాలేజ్ నుంచి 2 సార్లు 100/100. అది ఇంత చిన్న వాల్యూమ్ సైజ్, చిన్న వాల్యూమ్ సైజ్లో. ఎగ్జాక్ట్లీ, లక్షల మంది ఉన్నప్పుడు అది వేరే విషయం. ఎగ్జాక్ట్లీ. అయితే వీళ్ళు చెప్పే క్లాసెస్ ఉంటాయి కదా, క్లాసెస్ ఇప్పుడు 50 మంది స్టూడెంట్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొందరు పిల్లలు సిక్ ఉండొచ్చు, కొందరు పిల్లలు లీవ్లో ఉండొచ్చు, కొందరు ఇంటి దగ్గర చదువుతున్నా అని చెప్పొచ్చు. ఆ పిల్లలు మిస్ అవుతారు కదా క్లాసెస్. ఆ క్లాసులన్నీ ఏమైతే రికార్డ్ అవుతాయి అనమాట. అంటే మన బోర్డులు కూడా మామూలు వైట్ బోర్డులు వాడము, ఇంటరాక్టివ్ డిజిటల్ బోర్డ్స్ ఉంటాయి అనమాట. ఆ డిజిటల్ బోర్డ్స్లో రాసినవన్నీ రికార్డ్ అయిపోతాయి. రికార్డ్ అయినవన్నీ మళ్ళీ నెక్స్ట్ డే కల్లా వాళ్ళ ట్యాబ్లో అవైలబుల్ ఉంటుంది అనమాట. పిల్లవాళ్ళు కొందరు రిపీట్ చేద్దాం అనుకుండొచ్చు, కొందరు ఏంటంటే ఒక కాన్సెప్ట్ ఆ రోజు అర్థం కాలేదు, సో నెక్స్ట్ డే మళ్ళీ దే వాంట్ టు గో త్రూ దట్. సో అది చెప్పడానికి రికార్డెడ్ ఉంటాయి అనమాట. సో ఇవి మెయిన్ సార్, మెయిన్ 4 books కాకుండా ఈ 4 channels. ఈ 4 channels కాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సబ్జెక్ట్లో ఒక 1000 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఒక చాప్టర్లో 1000 ప్రాబ్లమ్స్ కొందరు పిల్లలకి సరిపోవు సార్, మాకు ఇంకా కావాలి అంట. ఇంకా కావాలనే వాళ్ళకి ఏంటంటే ట్యూరిటో ఛాంపియన్షిప్ అని యాప్ ఓపెన్ చేసిస్తాం. అదేంటంటే మన ఆన్లైన్ గేమింగ్ లాగా ఉంటుంది, ఆన్లైన్ గేమ్ లాగా ఉంటుంది అనమాట. Level 1, Level 2, Level 3 అట్లా Level 10 వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి. Level 1లో ఒక 3-4 ప్రాబ్లమ్స్ చేశారనుకోండి, ఆ సిస్టమ్ కనుక సాటిస్ఫై అయిపోతే Level 2కి తీసుకెళ్తుంది. అక్కడ 2 ప్రాబ్లమ్స్ చేయలేకపోయింది అనుకోండి, మళ్ళీ Level 1కి వస్తాడు, మళ్ళీ Level 2కి వెళ్తాడు. Level 2లో ఓకే అనుకుంటే Level 3కి తీసుకెళ్తుంది. అక్కడ ఒక 2 ప్రాబ్లమ్స్ చేయలేదు అంటే మళ్ళీ Level 2. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పిల్లలకి ఏంటంటే మా కాన్సెప్ట్ ఏంటంటే పిల్లల్ని మేము చదవమని ఫోర్స్ చేయాలి, పిల్లలకి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి. ఓకే, సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తామనుకోండి, మనం చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళే చేస్తారు. రైట్. సో అదే కాన్సెప్ట్ అనమాట. సో తర్వాత ఇప్పుడు పిల్లలు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మొత్తం క్లాసెస్ నేర్చుకున్నారు, పడుకునే ముందు వాళ్ళకి ఏముంటుందంటే ఒక ఎగ్జామ్ ఉంటుంది సార్, DPP అంటాం, డైలీ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ అని. ఆ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ చేస్తారు, యాప్లోనే చేస్తారు. చేస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఏం చేస్తుందంటే ఆ పిల్లలు ఏ క్వశ్చన్ మీద ఎంత టైం స్పెండ్ చేసిండ్రు, ఎన్ని సెకండ్స్ స్పెండ్ చేసిండ్రు అది క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. చేసేసుకొని మనకు రిపోర్ట్స్ ఇస్తుంది, ఆ అబ్బాయి సీరియస్గా చేశాడా, జస్ట్ టైంపాస్ క్వశ్చన్ చేశాడా, రైట్, స్ట్రాంగ్ ఉన్నాడా లేదా వీక్ ఉన్నాడా అని చెప్పేసి మనకు రిపోర్ట్స్ వస్తాయి, ఒకరోజు రిపోర్ట్స్. ఇట్లా చాప్టర్ మీద ఒక 10 ఎగ్జామ్ రాశాడు అనుకోండి, 10 రోజులు ఉంటుంది, 10 ఎగ్జామ్ రాసేస్తే ఆ పిల్లవాడు ఎంత స్ట్రాంగ్ ఉన్నాడు అని ఒక్కొక్క టాపిక్ మీద, ఒక చాప్టరే కాదు, ఒక్కొక్క టాపిక్ మీద స్ట్రాంగ్ 70 కంటే ఎక్కువ వచ్చాయి అనుకోండి మార్క్స్, అబ్బాయి ఆ గ్రీన్లోకి వెళ్ళిపోతుంది ఆ టాపిక్, లేదంటే ఎల్లోలో ఉంటుంది, లేదంటే రెడ్లో వస్తుంది. ఎందుకంటే ఇది ట్యూరిటో ఆన్లైన్ వాళ్ళకు ఉంది ఈ మెథడ్, ట్యూరిటో ఆఫ్లైన్ క్యాంపస్లో చేరే రెగ్యులర్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ చేరేటలో కూడా మీరు ఆల్రెడీ అప్లై చేస్తున్నాం. ఇప్పుడు ఏం చేస్తామంటే రెడ్ ఉన్న టాపిక్స్ ఏం చేస్తామంటే ఇండివిజువల్ ఫోకస్. ఇప్పుడు మామూలుగా టెక్నాలజీ సపోర్ట్ లేకపోతే ఏమవుతుందంటే ఎవరో ఒక టీచర్ వెంటబడాలి, క్వశ్చన్లు అడగాలి, ఆ టాపిక్స్ అన్ని రాసుకోవాలి, అది మాన్యువల్గా చేయడం కష్టం సార్. మాకు టెక్నాలజీ ఏమవుతుందంటే ఇప్పుడు రెడ్ పీసెస్ ఉంటాయి కదా, అప్పుడు మాకు తెలిసిపోతుంది. ఇప్పుడు వాళ్ళ లెక్చరర్స్ ఎవరైతే ఉన్నారో SL ఉంటాడు, సీనియర్ లెక్చరర్ ఉంటాడు, అసోసియేట్ లెక్చరర్ ఉంటాడు, వాళ్ళు చూస్తారు రిపోర్ట్స్, బాబు నీకు ఈ టాపిక్ మీద కొంచెం తక్కువ ఉంది, కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయమని చెప్తాడు. డౌట్ ఉంటే కూడా వీళ్ళు డౌట్స్ చెప్పాలి, వీళ్ళకి అర్థం కాలేదనే విషయం కూడా మీకు అర్థమైపోతుంది. మార్నింగ్ 7:30 నుంచి నైట్ 10:30 వరకు ఎవరో ఒక లెక్చరర్ పిల్లవాడితో ఉంటారు కంపల్సరీ డౌట్స్ క్లారిఫై చేయడానికి, ప్లస్ వాళ్ళకి టెక్నాలజీ సపోర్ట్ ఉంటుంది. అయితే ఇది ఒక లెక్చరర్స్ స్టూడెంట్స్కే తెలియదు, వాళ్ళకి ఒకటే కాదు. ఇప్పుడు పేరెంట్ యాప్ అని ఇంకొక యాప్ ఉంటుంది. పేరెంట్ యాప్లో ఏంటంటే ఇవాళ ఏం చదివింది మొత్తం రేపొద్దున కాదు, యాక్చువల్గా ఆన్ ద స్పాట్ వస్తుంది, బట్ నెక్స్ట్ డే మార్నింగ్ లేచిన తర్వాత టీ తాక్కుంటూ మా అబ్బాయి ఏం చదివాడో పేరెంట్ యాప్లో చూసుకోవచ్చు అనమాట. ఎట్లా చదువుతున్నాడు, రైట్, బాగా చదువుతున్నాడా, బాగా ప్రాబ్లమ్స్ చేస్తున్నాడా లేదా, రైట్, అది ఎస్టర్డే, లేకపోతే లాస్ట్ వీక్, లాస్ట్ 3 months, లేదంటే మొత్తం ఇయర్లో అబ్బాయి చదువు పైకి వెళ్తుందా
కిందికి వెళ్తుందా, మిగతా కంపారిజన్ ఎట్లా అంటే మిగతా పిల్లలతో ఎట్లా చేస్తున్నాడు అనేది స్టూడెంట్ స్టాటిస్టిక్స్ అంతా వచ్చేస్తాయి సార్. వాళ్ళకి తెలిసిపోతుంది, కొంచెం టెక్ సావి ఉన్న వాళ్ళకి పేరెంట్స్కి తెలిసిపోతుంది వాళ్ళ అబ్బాయి ఇంప్రూవ్ అవుతున్నాడా, లేకపోతే కాన్సన్ట్రేషన్ తగ్గుతుందా, ఏ టాపిక్స్ మీద అబ్బాయి వీక్ ఉన్నాడు, ఏ సబ్జెక్ట్స్ ఏ టాపిక్స్ మీద స్ట్రాంగ్ ఉన్నాడు, మొత్తం వాళ్ళకి తెలిసిపోతుంది అనమాట. మాకు తెలుస్తుంది, వాళ్ళకి తెలుస్తుంది. అయితే మాకు ఇంకొక 2 అనాలిసిస్ ఉంటుంది. ఒకటేమో సబ్జెక్ట్ అనాలిసిస్, అంటే ఒక్కొక్క సబ్జెక్ట్లో పిల్లలు ఎలా మూవ్ అవుతున్నారు అనేది, రైట్. తర్వాత క్లాస్ సబ్జెక్ట్ అనాలిసిస్ అంటే టీచర్ మీద అనాలిసిస్ బేసిక్గా. ఇప్పుడు ఆ టీచరు ఒక క్లాస్కి వెళ్ళినప్పుడు ఆ క్లాస్ మొత్తం వీక్ ఉంది అనుకోండి, మాకు అర్థమైపోతుంది కొంచెం ఏదో సమ్ ప్రాబ్లం ఉంది. అట్లాగే ఈ క్లాస్ అనాలిసిస్ కూడా, మొత్తం క్లాస్ ఎలా చేస్తుంది అనేది కూడా మాకు అర్థమవుతుంది, రైట్. సో ఒక్కసారి ఇప్పుడు 100కు 99 మార్క్స్ అందరికి వచ్చినాయి అనుకోండి, అందరు గ్రేట్ అని కాదు, ఆ ప్రాబ్లమ్స్ వీక్ అని చెప్పేసి, రైట్. సో ఆ అనాలిసిస్ అంతా మాకు వస్తుంది. మాకు ఏంటంటే కంప్లీట్ ఐడియా ఉంటుంది. ఇప్పుడు మాకు ఉన్న స్ట్రెంత్ కూడా చాలా తక్కువ, మేము కూడా ఎయిర్ కోర్ తీసుకుంటాం, రైట్. ఈ ప్రతి ఒక్క స్టూడెంట్ మీద మాకు కంప్లీట్ డీటెయిల్స్ ఉండేసరికి వాళ్ళని ఎగ్జామ్ ఎట్లా ప్రిపేర్ చేయాలి, ఎక్కడ వీక్ పాయింట్స్ ఉన్నారు, ఎక్కడ స్ట్రెంత్ ఉన్నది తర్వాత అనేది మాకు ఈజీ అయ్యేసరికి సబ్జెక్ట్ మాస్టరింగ్ చేయడం చాలా ఈజీ వేలో వెళ్ళిపోతుందండి. అంటే ఏంటంటే 50% టెక్నాలజీ సపోర్ట్ తీసుకుంటాం, 50% మనకు లెక్చరర్స్. ఆ లెక్చరర్స్ కూడా రెగ్యులర్గా మా మెంటర్షిప్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అంటే వాళ్ళు ఎట్లా ఇప్పుడు ఏదో వచ్చేసి సబ్జెక్ట్ చెప్పుకోవడం కాదు, వాళ్ళని పిల్లలు ఏంటంటే ఇంట్లో ఎట్లా ఉన్నారో క్లాస్లో కూడా అట్లే ఉండాలి, ఎక్కడ కూడా స్ట్రెస్ బిల్డ్ కావద్దు పిల్లలకి, అట్లా అని చదువు గ్రాఫ్ తగ్గొద్దు. సో ఇది బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళేసరికి మాకు రిజల్ట్స్ చాలా బాగున్నాయి సార్. సార్ యాక్చువల్గా మేమేం నమ్ముతామంటే ఒక ఇన్స్టిట్యూషన్ ఎట్లా ఉంది అని తెలుసుకోవాలంటే ఇన్స్టిట్యూషన్ యొక్క ఫౌండర్ని గురించి కూడా బాగా స్టడీ చేస్తాం, అది మా ప్రతిష్టాన్ యొక్క ఫిలాసఫీ. సో దీని ఫౌండర్ ఉదయానంద రెడ్డి గారు. ఉదయానంద రెడ్డి గారి గురించి కూడా పర్సనల్గా తెలుసు, అంటే వ్యక్తిగతంగా పరిచయం లేదు కానీ వారి గురించి తెలుసు, విన్నాను అక్కడిక్కడ. సేమ్ ఉమ్మడి జిల్లా కరీంనగర్లో నేను అక్కడ పుట్టి పెరిగాను కాబట్టి. సో ఉదయానంద రెడ్డి గారు యాక్చువల్గా మీకు చాలా పెద్ద ప్రొఫైల్, నాకు తెలిసింది చెప్తాను. మీకు ఢిల్లీలో ఇంజనీరింగ్ చదివారు, తర్వాత MBA చేశారు, చాలా FT1 చేశారు కదా. యాక్చువల్గా ఇంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యండి, ఒక రకంగా గ్లోబల్ ఫిగర్, కొన్ని పర్టికులర్ టెక్నాలజీలో గ్లోబల్ ఫిగర్ అయ్యండి, చాలా ఇండియన్ ఐడియాలజీ మీద, ఇండియన్ ఫిలాసఫీ మీద, ధర్మం మీద చాలా ప్రేమ ఉన్నటువంటి వ్యక్తి. ఇప్పుడు అంత పెద్ద వ్యవస్థలు ఈ ఒక ఇంటర్మీడియట్ కాలేజ్ అనేది చాలా చిన్న విషయం నిజానికి మీకు. అంటే ఈ ఇంటర్మీడియట్ కాలేజీ ఎందుకు పెట్టారు అసలు? మరి అంత పెద్ద మీకు పెద్ద టెక్నాలజీ ప్రపంచంలో పెద్ద లెజెండరీగా ఉన్నటువంటి వ్యక్తులు దీని మీద కాన్సన్ట్రేట్ చేయగలుగుతారా మరి మేనేజ్మెంట్, లేదా దానివల్ల ఏమైనా పేరెంట్స్కి నష్టం అవుతుంది అనేది ఒక ప్రశ్న. ఏముంటుంది దీని గురించి సార్? ఇప్పుడు మీరు చూడాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ FTV చూడాలి, FTV సక్సెస్ చూడాలి. FTV అంటే టెక్నాలజీలో పైనీర్, అది తన చాలా దేశాల్లో ఉంటుంది, చాలా దేశాల్లో ఉంది సార్. ఉదయ్ సార్ బేబీ అది. అయితే మీరు FTVని చూస్తే మోస్ట్లీ ఎంటర్టైన్మెంట్, రైట్. సో తనకి మొదటి నుంచి కూడా ఏంటంటే ఎడ్యుకేషన్ మీద చాలా ప్రేమ సార్. అంటే దాదాపు మీరు ఆయన హిస్టరీ చూస్తే మీరు అప్పుడు జమ్మికుంట ఏరియాలో తన ఊరు వినేవంక ఒక దాదాపు 25 years నుంచి ఒక 200-300 మంది పిల్లలకి ప్రతి సంవత్సరం స్కాలర్షిప్స్ ఇస్తారు ఓన్గా. ఇంజనీరింగ్ సీట్లు వచ్చి డబ్బులు పే చేయలేని వాళ్ళకు సొంతంగా తను పే చేస్తాడు. ఈవెన్ మెడికల్ సీట్లు ఇచ్చే వాళ్ళకి. దసరా పండుగ వచ్చిందంటే అన్ని విలేజ్ల దసరా వేరుంటుంది, వీణవంక దసరా వేరుంటుంది. కొన్ని వేల మంది వస్తారు ఇది ప్రోగ్రామ్ అటెండ్ కావడానికి. సో తను ఏంటంటే మొదటి నుంచి కూడా ఎడ్యుకేషన్ రీచ్ కావాలి, పేద పిల్లలకి రీచ్ కావాలి, హ్యూమన్ టచ్ ఉండాలి, రైట్. సో అసలు ఏమవుతుందంటే ఇక్కడ మీరు మా టెక్నాలజీ, డబ్బులు, మనీ అది కాదు సార్, అది ఎట్లా పేదలకు రీచ్ కావాలనే దాని మీద ఉదయనందన్ రెడ్డి ఐడియాలజీ ఉండే మొదటి నుంచి. అయినా నాకు దాదాపు 25-30 years నుంచి మేము అసోసియేటెడ్. సో తను మొదటి నుంచి కూడా పేదలకు ఎట్లా చేయాలా, ధర్మం ఎట్లా రీచ్ కావాలి నేర్పించాలి, రైట్. తర్వాత మనకి ఇంకా 2014 నుంచి ఏంటంటే విశ్వగురువు ఎట్లా కావాలి అది కూడా కొత్తగా వచ్చింది కదా. సో అంటే ఎట్లా అంటే ఇప్పుడు అలావుద్దీన్ ఖిల్జీ దాడుల తర్వాత, బక్తియార్ ఖిల్జీ దాడుల తర్వాత కొంత మనం మసకబారిన మాట నిజం, మనం ఒప్పుకోవాలి, రైట్. తర్వాత మళ్ళీ తలెత్తుకునే పరిస్థితి వచ్చింది అంటే 2014. అది
మీరు డిలీట్ చేసుకోవచ్చు. 2014 అది నేను బిలీవ్ చేశాను. చాలా ఏం లేదు, మనం సందేహపడాల్సిన అవసరం లేదు, రిజన్ నిర్భయంగా చెప్పడమే సార్. రైట్. సో ఆ తలెత్తుకునే దాంట్లో విశ్వగురువు కావాలంటే ఒక ప్లాట్ఫామ్ కావాలి. ఎందుకంటే ఇప్పుడు మనం అప్పటిలాగానే అడవులలో చెట్టు కింద గురువు లాగా చెప్పడం అనేది ఇప్పుడు ద్రోణాచార్యుడు కృపాచార్యుడు లాగా ఇప్పుడు చెప్పలేం. ఇప్పుడు ఏంటంటే ఏదైతే ప్లాట్ఫామ్ అవైలబుల్ ఉందో ఆ ప్లాట్ఫామ్లో రైట్ మొత్తం ప్రపంచమంతా చదువు చెప్పే అవకాశం వచ్చినప్పుడు ఆయన వదులుకోదలుచుకోలేదు. వివేకానంద అంటాడు కదా, మోడర్న్ వెస్టర్న్ సైన్స్ అండ్ ఇండియన్ వాల్యూస్ బ్లెండ్ చేయాలని చెప్పి వివేకానంద మనం కొత్త చేస్తున్నదే కాదు. ఎగ్జాక్ట్లీ నేనేమంటానంటే ఇది ఇండియన్ టెక్నాలజీ అండ్ ఇండియన్ వాల్యూస్ అంటాను. ఒకప్పుడు వెస్టర్న్ టెక్నాలజీ 150 ఏళ్ల కింద 30 ఏళ్ల కింద చెప్పినప్పుడు అది వెస్టర్న్ టెక్నాలజీ కదా. రైట్, ఇది ఇప్పుడు ఇండియన్ టెక్నాలజీ, ఇండియన్ టెక్నాలజీ విత్ ఇండియన్ వాల్యూస్. అందుకే మనం సో ఇదేంటంటే దిస్ ఇస్ అ ట్రూ రిఫ్లెక్షన్ ఆఫ్ విశ్వగురు అంటాను నేను. ఎందుకంటే ఇక్కడ ఉదాత్తమైన లక్ష్యం ఉంది. టూటేక్ ఏదో కాలేజీలు పెట్టడము, ఫీ తీసుకోవడం, ర్యాంక్ ఇవ్వడం అనేది ఒక భాగము, దాన్ని చాలా బాగా చేస్తారు. దాంతోపాటు దానికంటే ఉదాత్తమైనటువంటి లక్ష్యం ఉంది మీకు సార్. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఇండియాలో మేము రిలీజ్ చేసేటప్పుడు ప్రతి విలేజ్లో ప్రతి స్టూడెంట్కి మేము 100 రూపాయలు నెలకు 100 రూపాయల సబ్స్క్రిప్షన్ తోటి ఎక్కడైతే కార్పొరేట్ కాలేజీలో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇంకే సబ్జెక్ట్ అయినా అవైలబుల్ ఉందో ఆ సబ్జెక్ట్ అంతా 100 రూపాయలకి అవైలబుల్ ఉంటుంది. నెలకు 100 రూపాయలు. అది ఉదయరెడ్డి సార్ యొక్క లక్ష్యం. ఆ లక్ష్యాన్ని రీచ్ కావడానికి మాకు ఇంకా చాలా తక్కువ దూరంలో ఉన్నాం సార్. అప్పుడు మీరే చెప్తారు, ట్యూరిటో మీరు ఫస్ట్ ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు అంటే ఉదయరెడ్డి సార్ కాదు నన్ను. సో మీకు మనం ట్యూరిటో అనేది మొత్తం ఇండియా అంతా మారిపోతుంది సార్. ప్రతి ఏదైతే అసమానతలు ఉన్నాయో ఈ మధ్య కాలంలో గ్లోబలైజేషన్ ఫలితాలు పేదలకు అందట్లేదన్న దానిలో కొంత వాస్తవం. దాన్ని మీరు కొంత ఆ గ్యాప్ ఫిలప్ చేసి ఎంత బీదోడైనా వారి ప్రాంతంతో సంబంధం లేకుండా, కుల మతాల సంబంధం, ఎకానమీకి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ చేయొచ్చు. దాంతో ఐఐటి నీట్గా పొందొచ్చు. మిరాకిల్ పొందొచ్చు. సమానత్వం అనేది అంటే ఎడ్యుకేషన్లో సమానత్వం అనేది ట్యూరిటో సాధిస్తుంది సార్. మనం లక్షలు పే చేసి ఎడ్యుకేషన్ నేర్చుకోవాల్సిన అవసరం ఉండదు. కాకపోతే పిల్లవాడు చదువుకోవాలి అనుకున్న ప్రతి అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ నెలకు 100 రూపాయలలో ఇది టాప్ నాచ్ ఫ్యాకల్టీ చెప్పింది. సో కాల్డ్ చైనా బ్యాచ్, రష్యా బ్యాచ్, దాంతో మీకు ఇంకోటి ఏంటంటే ఈ క్లాసెస్ అన్ని టీచ్ చేసింది రికార్డులో చైనా బ్యాచ్ లెక్చరర్సే ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాను నేను. ఓకే. సో ఆ సోకాల్ చైనా బ్యాచ్ ఎవరైతే ఎట్లయితే రీచ్ అయ్యారో ఆ సబ్జెక్ట్ అంతా 100 రూపాయల్లో నెక్స్ట్ ఇయర్ కల్లా దొరికిపోతుంది సార్. సార్ యాక్చువల్గా దీనిలో 2 విశేషాలు ఉన్నాయి. ఇప్పుడు ఉదయానంద రెడ్డి గారు అంత పెద్ద అమెరికా, యూరోప్, ఆఫ్రికాలో ఇంత ఎడ్యుటెక్ ప్లాట్ఫామ్స్ బిల్డ్ చేసి ఒక పెద్ద స్థానంలో, బహుశా తెలుగు రాష్ట్రాల నుంచి ఎడ్యుటెక్లో టాప్ బిల్డ్ చేసిన వాళ్ళు బహుశా మొదటి 1-2-3 స్థానాల్లో ఉంటారేమో. ఉండి వారు చేయడం అనేది ఒక ఆశ్చర్యము. మీ ప్రొఫైల్ కూడా తక్కువేం లేదు. మీతో మాట్లాడితే మీరు ఎన్ఐటి వరంగల్ బీటెక్ చేశారు, ఎంటెక్ చేశారు, యూఎస్లో చాలా సంవత్సరాలు సాఫ్ట్వేర్ పనిచేశారు, అంతకుముందు మీకు ఇంటర్మీడియట్లో టీచింగ్లో ఉన్నారు, తర్వాత ఆధ్యాత్మిక ప్రపంచం చాలా పరిచయం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అంటే నేను అనకూడదు అని తెలియదు, కానీ మీరు వచ్చిన తర్వాత ట్యూరిటో కొత్త రూపాన్ని, కొత్త విలువలను, కొత్త శోభను, కొత్త క్వాలిటీని చాలా సంతరించుకున్నట్టు నాకు అర్థమైంది. మీరు పర్సనల్ డెవలప్మెంట్ మీద కూడా పిల్లలతో మాట్లాడుతున్న వాళ్ళు చాలా ఎమోషనల్ అయిపోతారని విన్నాను. యాక్చువల్గా సార్ ఇది మీలాంటి వాళ్ళు అంతా వదిలి అమెరికా నుంచి వచ్చి దీన్ని పూర్తి బాధ్యతలు తీసుకొని పూర్తి మీ డైరెక్ట్ పర్యవేక్షణలో ఎలాంటి లోపాలు లేకుండా దీన్ని ట్యూరిటో నిర్మాణం చేయడం చాలా అభినందిస్తున్నాను సార్. ఇది ఇట్లే కొనసాగాలి. మీరు ఎడ్యుటెక్ ప్లాట్ఫామ్ కూడా దేశమంతా రీచ్ కావాలి. ఇది కూడా అనేక మందికి ఉండాలి. ఫైనల్గా క్లోజ్ చేసిన ఒక క్వశ్చన్, మీరు ఇంత ఎడ్యుటెక్ అంటున్నారు, యాప్ అంటున్నారు, ట్యాబ్ అంటున్నారు, చైనా బ్యాచ్ సంబంధించిన ఫ్యాకల్టీ డీల్ చేశారంటున్నారు, చాలా చెప్తున్నారు. ఆదిపేటలో బిల్డింగ్ కూడా అద్భుతంగా, నిన్న మేము వెళ్ళాము, అక్కడే భోజనం చేశాను, ఇవాళ ఇక్కడ మాదాపూర్ బ్రాంచ్ భోజనం చేశాను, అంతా చూసాను. ఫీ ఏమన్నా మిడిల్ క్లాస్కి అందుబాటులో ఉంటుందా? మళ్ళీ 4 లక్షలు 3.5 లక్షలు అట్లా ఉంటుందా మీకు ఫీ? సార్ ఫీజు మిడిల్ క్లాస్కి 100% అవైలబుల్ ఉంటుంది సార్. ఎందుకంటే క్యాంపస్ మేము ఏసీలు మెయింటైన్ చేయాలి, కంప్లీట్ రూమ్స్ ఏసీలే, క్లాస్ రూమ్స్ ఏసీ రూమ్స్ ఉంటాయి, డిజిటల్ బోర్డ్స్లో టీచింగ్ ఉంటుంది. తర్వాత మా దగ్గర స్టాఫ్ వచ్చేసి టాప్ ఫ్యాకల్టీ సార్. ఇప్పుడు ఎందుకంటే బయట మనకి అంటే బయట ఇచ్చిన దాంట్లో 2x ఇస్తున్నాం మేము, అంటే రెండు రేట్లు కొందరు ఫ్యాకల్టీకి మార్కెట్ డిమాండ్ కంటే 3 రేట్లు ఇస్తున్నాం. ఎందుకంటే 1 వాళ్ళని పట్టుకొచ్చుకోవాలి, 2 వాళ్ళు పోగొట్టు చూసుకోవాలి, రైట్.
మూడు హ్యాపీగా ఉండాలి. హ్యాపీగా ఉండాలి. తర్వాత ఫైనాన్స్ ప్రాబ్లం లేదు సార్ మాకు, ఎందుకంటే మాకు యుప్టీవీ ప్లస్ టిరుటో ఇంటర్నేషనల్ ఇది మీకు బ్యాకప్ peanut, ఉంది. ఈ ఖర్చు మీరు peanut. ఎగ్జాక్ట్లీ అట్లా అని చెప్పేసి ఉదయరెడ్డి జేబులోంచి కూడా పెట్టించడం భావ్యం కాదు కదా. అదే కరెక్ట్, ఎక్కువ కాలం నడపలేం కదా సార్. ఎగ్జాక్ట్లీ మనం ఏంటంటే కాస్ట్ టు కాస్ట్ అని నడపాలి మనం. మన ప్రాఫిట్ ఇది నుంచి మీరు ఆశించట్లేదు. కరెక్ట్ అస్సలు లేదు సార్, మాకు కాస్ట్ టు కాస్ట్ నడిస్తే చాలు. మేము ఇందులో మాకు ఏదో ఎక్స్పాండ్ అయ్యి 100 బ్రాంచులు పెట్టి 1,00,000 మందికి పెట్టి ప్రాఫిట్ తీసుకునే ఉద్దేశం ఎక్కడ లేదు సార్ మనకి. సార్ మీరు చాలా పెద్ద ప్రొఫైల్ ఉన్న వాళ్ళు, మీరు ఉదయనేందర్ గారు గ్లోబల్ పర్సనాలిటీ, ఇద్దరు చాలామంది మధ్యతరగతి వాళ్ళకి అందుబాటులో ఫీల్డ్ తోటి ఒక అద్భుతమైన టెక్నాలజీ, బెస్ట్ క్వాలిటీ తోటి, పర్సనల్ డెవలప్మెంట్ తోటి కాలేజ్ స్టార్ట్ చేయడము చాలా చాలా ఆనందకరం. ఒక కెరీర్ కౌన్సిలర్గా మిమ్మల్ని అభినందిస్తున్నాను. పేరెంట్స్ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, డెఫినెట్గా చెప్తున్నాను మిత్రులారా, టిరుటో అనేటువంటి కాలేజ్ భవిష్యత్తులో మిరాకిల్ సృష్టించబోతుంది. ఆల్రెడీ దాని యొక్క ఛాయలు, ఆ కిరణాలు ఇప్పుడే కనిపిస్తున్నాయి. మేము నిన్న ఆదిబట్లలో మా టీం అంతా ఉన్నాము, అక్కడే భోజనం చేసాము. మాదాపూర్ క్యాంపస్లో ఇవాళ ఉన్నాము, ఇక్కడ భోజనం చేసాము. చాలామందితో మాట్లాడాం, ఫ్యాకల్టీ తోటి. మేము పూర్తి సాధికారతో చెప్తున్నాను, డెఫినెట్గా మీరు కాలేజ్ ఎంపిక చేసిన వాటిలో టిరుటోను కూడా ఒక ముఖ్యమైన కాలేజీగా మీరు చూజ్ చేసుకోండి, సందర్శించండి, మాట్లాడండి. దివిరెడ్డి గారు కూడా సమయం ఉంటారు, వారితో కూడా వచ్చి మాట్లాడండి. ఆదిబట్టాలు కూడా సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. 2 క్యాంపస్ని తక్కువ మంది స్టూడెంట్స్ తీసుకుంటున్నారు. డెఫినెట్గా ఇది ఒక అద్భుతమైన కాలేజీలో త్వరలో రూపొందబోతుంది. వాళ్ళిద్దరికీ కూడా మనం ఎస్బీఐ టాక్ ప్రతిష్టాన అభినందనలు. ధన్యవాద్. భారత్ మాతాకి జై.